మేము ఇంచుమించుగా 30 సంవత్సరాల క్రితం మరి మేము చాలా కాకినాడ గ్రామంలో మేము మరి నివసించేటప్పుడు చాలామంది మేము అన్య కుటుంబంలో ఉన్నప్పుడు దేవుని ఎరగలేనప్పుడు మరి దేవుని ఇలాంటి సువార్త ఎవరైనా చేసేటప్పుడు మరి మేము వాళ్ళని అడ్డుకోవడం కూడా జరిగింది. మేము తెలియక మరి ఎన్నో అవమానపరిచాం. కానీ నేడు తెలుసుకున్న తర్వాత నుంచి మా జీవితం ఎంతో ఆనందంతో ఎంతో సంతోషంతో మరి క్రీస్తులో మేము ఎదిగినప్పుడు, క్రీస్తుని అంగీకరించినప్పుడు, ఆ రక్షణ మేము కలిగి ఉన్నప్పుడు ఎంతో సంతోషించాం. అలాంటి సంతోషం, అలాంటి రక్షణ మా సాటి సహోదరులకు, మా ఇరుగు పొరుగు వారికి, మా గ్రామ ప్రజలకు, మా రాష్ట్ర ప్రజలకు, మా దేశ ప్రజలకు అందించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మాటలు మీ మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. ఈ లోకంలో 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనేటువంటి ఒక మహోన్నతుడు, ఒక మహానుభావుడు వచ్చారండి. మన కొరకు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తన అమూల్యమైన విలువైన రక్తము చేత ఆ శిలువ మరణం పొంది మనలను ఆ రక్తములో కడిగి పవిత్రులుగా చేశాడండి. యేసుక్రీస్తు నిజంగా కొంతమంది అంటారు మతం అని. కాదండి, యేసుక్రీస్తు అంటున్నాడు, నేను మతాన్ని స్థాపించడానికి భూమి మీదకి రాలేదు. యేసుక్రీస్తు అనగా మార్గం. ఈ మార్గంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి. యేసును వెంబడించిన వారు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, చక్కగా నీతిగా యథార్థంగా జీవించాలనేదే క్రీస్తు యేసు యొక్క ప్రధాన లక్ష్యం. కనుక ఇది మార్గం కాదు, ఇది మతం కాదు, ఇది ఒక మార్గం. యేసుక్రీస్తు మార్గం అండి. కనుక యేసుక్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారెవరో వారు రక్షించబడతారని ఖచ్చితంగా చెప్తున్నాం. మేము పొందుకున్న ఈ రక్షణ మా సాటి సహోదరులను మీరందరూ కలిగి రక్షించబడాలి, పొందుకోవాలనేటటువంటి మంచి ఉద్దేశంతో ఈ మాటలు మీకు అందించడం జరుగుతుంది. కనుక ఈ గ్రామంలోనే మరి దైవజనులు జయరాజ్ గారి మందిరం ఉంది. ఇలాంటి మాటలు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి ప్రసంగాలు, దేవుని యొక్క మాటలు ఆ యొక్క మందిరంలో వినిపించబడతాయి. మరి మీరు ఒకవేళ వెళ్ళాలని ఆసక్తి కలిగితే కనుక ఆ యొక్క మందిరానికి వెళ్ళి ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.